మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరు మన వల్ల క్రీస్తుని తెలుసుకోవాలన్నా, క్రీస్తు ప్రేమను రుచి చూడాలన్నా, ఒకరు మన వల్ల సంతోషంగా జీవించాలన్నా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రేమను చూపించాలి. ఏ ప్రేమను తెలుసా? ఏ ప్రేమ అయితే నువ్వు రుచి చూసి రక్షింపబడ్డావో అదే ప్రేమ నువ్వు ధరించుకుంటే గనక వారేం చేస్తారు? క్రీస్తు ప్రేమను రుచి చూస్తారు, క్రీస్తును తెలుసుకుంటారు, వారు కూడా రక్షింపబడతారు. ఆమేన్. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రీస్తు కుమారునిగా పిలువబడి కోపాన్ని చూపిస్తున్నారు, ద్వేషాన్ని చూపిస్తున్నారు, అసూయను చూపిస్తున్నారు. వీటి ద్వారా ఎవరు కూడా రక్షింపబడరు. వీటి ద్వారా ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేరు, ఆయన ప్రేమను రుచి చూడలేరు. కాబట్టి క్రీస్తు ప్రేమ ద్వారా నువ్వు ఎలా అయితే రక్షింపబడ్డావో అదే ప్రేమను నువ్వు ధరించుకొని నీ ద్వారా ఒకరిని సంతోషపెట్టు, నీ ద్వారా దేవుణ్ణి తెలుసుకునేలా చేయి. దేవుని బిడ్డ, అలాగున జీవిస్తావని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా కోపం వలన, నా ద్వేషం, నా అసూయ వలన నీకు దూరమైన ప్రజలు ఎంతోమంది. నన్ను మన్నించి, నన్ను క్షమించి తండ్రి, నీ ప్రేమను నేను ధరించుకొని ఇక నుండి నీ ప్రేమను ప్రకటించే బిడ్డగా నన్ను సహాయం చేసి నీవు నన్ను లేవనెత్తి నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా స్వీకరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.